హాయ్ హలో గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఈరోజు మా పెరట్ని మొత్తం కొంచెం కొమ్మల గిమ్మలు అన్నీ కొట్టేసి క్లీన్ చేశాను. ఎలా చేశానో ఏంటో మీకు చూపిస్తా. మొత్తం అంతా కూడా ఆ కొమ్మలు అవన్నీ తీసేసిన తర్వాత ఒక షార్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు నేను చేసిన పని మీకు చూపిస్తాను అనమాట. ఓకేనా. ఇది మా నాటు గులాబీ చెట్టు అండి. ఎన్ని పూలు పూస్తుందో రోజుకి 10-15 పూలు తక్కువ పోయేదో. ఇది జామ చెట్టు. ఎన్ని కాయలు కాస్తుందోనండి. చక్కగా అందరూ కోసుకుని తింటారు. నాకైతే అలా కోసుకుని తింటే భలే హ్యాపీగా అనిపిస్తుంది. మీకు ఇప్పుడు చూపించిన రూము స్టోర్ రూము. వ్యవసాయానికి సంబంధించిన సామాన్లన్నీ కూడా ఆ రూమ్లో పెడతాం. ఆ పక్కనవి పాతవి వాష్రూమ్స్ పెద్దగా యూజ్ చేయమన్నమాట. ఇప్పుడు మీకు చిన్న గోడ కనిపించింది చూసారా వీడియోలో, ఇది అటు సైడ్ అంతా కూడా పక్కన వాళ్ళ ప్లేస్ అనమాట. వాళ్ళు కూడా దడిలాగా అలా పెట్టుకున్నారు. ఆ కొమ్మలన్నీ కూడా ఇటు వచ్చేస్తుంటే అవన్నీ కూడా కొట్టేశాను అనమాట. ఇది మందార చెట్టు అండి. ఒంటరెక్క మందార అనమాట. ఎరుపు, చాలా పూలు పూస్తుంది. ఇప్పుడు పుయ్యట్లేదండి. అరటి చెట్ల వల్ల బాగా నీడైపోయింది. పువ్వులు సరిగా రావట్లేదు. వీడియో అంతా లైవ్లో ఇచ్చేస్తున్నాను. కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది. ఇవన్నీ కొట్టేసా కొమ్మలు. ఇగోండి అరటి చెట్లు ఎప్పటికప్పుడు కొట్టేస్తూ ఉంటామండి. గెలొస్తుంది కదా, కొట్టేస్తాం. మళ్ళీ పిలకలు వచ్చేస్తూ ఉన్నాయి చూసారా పక్క నుంచి. అన్నట్టు మీకు ఇంకో అరటిగెల వచ్చింది, చూపిస్తూ ఉండండి. ఇదిగోండి మళ్ళీ అరటిగెల సిద్ధం అనమాట. భలే ఉంది కదండి. ఈ కాకి గోలలు, కోళ్ళు గోలలు ఏంటో లైవ్లో వాయిస్ చెప్పి అప్లోడ్ చేద్దామంటే ఇదొక గోల అనమాట. ఇదిగోండి ఎల్లో ఫ్లవర్స్ పోస్తుందండి ఈ చెట్టు. మీకు ఐడియా ఉందా? ఇదివరకు చాలా పూలు పూసేది. ఇప్పుడు అరటి చెట్ల వలన ఇంకా రావట్లేదు, నీడైపోయింది. ఇగో చూడండి ఇవన్నీ కూడా కొట్టేశాను. ఇది విరజా చెట్టు. ఇది కూడా కొంచెం కొమ్మలవి కోసేసాను అనమాట. మళ్ళీ చిగురులు వస్తుంది కదా అని చెప్పేసి. ఇదిగోండి తెల్ల పూల చెట్టు. ఇదేంటో నాకు గబక్కన వీడియో రన్ అయ్యేటప్పుడు గుర్తురాదండి బాబు. మీరు చెప్పండి, నాకు కామెంట్ చేయండి. ఇది ఒక పెద్ద చెట్టు. ఇది పక్కన వాళ్ళది దడిలాగా అనమాట. ఇవి కూడా చాలా బాగా వచ్చేస్తూ ఉంటే అంతా క్లీన్ చేసుకున్నానండి బాబు. ఇది కొన్ని మందార చెట్టు చూపిస్తూ ఉండండి. చూసారా, ఇది కరివేపాకు చెట్టు, చాలా పెద్దది. ఇవ్వండి అవన్నీ కొమ్మలన్నీ కొట్టేసా. ఇవి మల్లి చెట్టు. చూడండి అసలు ఆ చెట్లులాగా ఉండవు. ఎందుకో చెప్తాను చూడండి. మా ఇంటి పక్కన అటు పక్కన 2 ఇళ్ళు అవతల కోళ్ళు పెంచుతారండి బాబు. వాళ్ళు ఏం చేస్తారంటే మొత్తం వదిలేస్తారు. ఒక 30-40 కోళ్ళు ఉంటాయి అన్నమాట. మా దొడ్లోనే కాపురం చేస్తూ ఉంటాయి అన్నమాట. ప్లే గ్రౌండు, ఫుడ్ కోర్టు అన్నీ మా దొడ్డే, అంటే మా పెరట్లోనే అనమాట. ఏం చేస్తాం, ఎవరిని ఏం అనలేం కదా, వాళ్ళకు ఉండాలి. అదిగోండి మీకు చూపిస్తా చూడండి. కోడి కనిపిస్తుందా? అక్కడెక్కడో ఉంది, ఏమో కనపట్లేదు. ఇదండి ఇగోండి ఈ మొక్కలు గిక్కలు మొత్తం అన్నీ కొట్టేసాం. ఈ చివరికి వచ్చేటప్పటికి ఇది మందార చెట్టే. మందార చెట్టుని కూడా కొట్టేశాను అనమాట. ఇలాగా ఇది ఒడ్డు చూపిస్తా చూడండి. ఇది వచ్చేసి కొత్తగా తీసుకున్నారనమాట మా తోడుకోళ్ళ వాళ్ళు. ఇక్కడ అంతా క్లీన్ చేయించాలి, నేనే చేస్తాలేండి. ఇది గోరింటాకు చెట్టు. ఎవరో ఇక్కడ వేస్ట్ అంతా తగలబెట్టేసినట్టున్నారండి. తగలబెట్టేసినప్పుడు సెగంతా కొట్టేసి చెట్టు అంతా చూడండి ఎలా పాడైపోయిందో. ఇది జామ చెట్టు. ఇది మా తోడుకోళ్ళ వాళ్ళదన్నమాట స్థలము. తర్వాత ఇది ఎడూరు వస్తుంది, సంవత్సరం ఫస్ట్ది. అది అయిపోయిన తర్వాత ఇక్కడంతా కూడా క్లీన్ చేసేసి 2-3 రూమ్స్ కట్టేసి అద్దెలకి ఇద్దాం అనుకుంటున్నారు. చూడండి ఇది ఒక రోడ్డు అనమాట. ఇలా ఉంటాయండి నా పనులన్నీ కూడా. చూసారా, దీన్ని కూడా ఎలా కొట్టేశాను. ఇది మా దడి ఇలా ఉంటుంది అనమాట. పొద్దున్నే వాయిస్ చెప్దామా అంటే ఇది ఒక గోల. మార్నింగ్నే చూసారా ఎలా సౌండ్లు వస్తున్నాయో. నా వాయిస్ కన్నా మీకు అదే వినపడేటట్టున్నాయి. ఇదిగోండి కోడి. ఇప్పుడు అన్నీ తోలేసి మీకు వాయిస్ చెప్తున్నా. లేకపోతే ఒక 30-40 కోళ్ళు ఉంటాయి అన్నమాట. ఒక్క కోడిగుడ్డు అన్న పెడతాయి అనుకుంటున్నారా? ఇంతవరకు ఒక్క కోడిగుడ్డు కూడా తినేరు అనమాట. ఇదిగోండి విరజా చెట్టు. చాలా పూలు పూసిందండి ఇయర్ మాత్రం. నేను కొన్న తర్వాత ఒక 3-4 సంవత్సరాలు అయితే పువ్వులు పూయలేదండి. ఇదేంటా బాబు అందరూ పూస్తున్నాయి, మా చెట్టు పూయట్లేదని చెప్పేసి ఒక టైంలో అయితే పీకేద్దాం అనుకున్నా.
తీసేద్దాం అనుకున్నా, కానీ ప్రాణం అప్పలేదు. ఈ ఇయర్ మాత్రం చాలా మంచిగా పూలు కూడా పూసినాయండి. మనకి షార్ట్ వీడియో ఒకటి అప్లోడ్ చేశాను. ఏమండి, పీకేసినట్లయితే చెట్టుని అక్కడి నుంచి తీసేసినట్లయితే మనకు ఒక్క పువ్వు కూడా వచ్చేది కాదు కదండి. తొందరపాటు నిర్ణయాలు పనికిరావు అనేది నేను అందుకేనండి. నేను చూసారా, తొందరపడకుండా అలా ఉంచేసాను. ఎన్ని పూలు పూసిందో, ఇదిగోండి పువ్వు కూడా ఉంది చూసారా. అయ్యే బాబా, ఇవన్నీ కొట్టేటప్పటికి పొద్దున ఎన్నింటికి స్టార్ట్ చేశాను అనుకుంటున్నారు? 6:30కి స్టార్ట్ చేశా. 8:30కి ఈ పనులన్నీ పూర్తయినాయండి. బాబోయ్, ఏం పనులో ఏమో. ఓకేనా, మరి మళ్ళీ ఒకసారి చూపిస్తా మన అరటిగేలో. చూసారా, ఈ పువ్వుతో కూర వండుతారంటండి, పకోడీ వేస్తారంట. వేస్తా నేను కూడా, మీకు ఒక వీడియో అప్లోడ్ చేస్తా. ఓకేనా అండి. జ్యోతిమ్మ చూడు మా అరటిగేల. జ్యోతమ్మ, లాస్ట్ ఒకసారి మీరు కామెంట్ చేశారమ్మా, పండిన గెల చూపించలేదక్క అని. ఇంకప్పటికే 2 వీడియోలు అప్లోడ్ చేశాను, ఈ అరటిగొల ఏంటి అని చెప్పేసి అనుకుంటారేమోనని. పండిన తర్వాత నేను షార్ట్ వీడియో అప్లోడ్ చేయలేదమ్మా, తీయలేదు. ఈసారి చూపిస్తా. ఇదేనండి మా పెరడనమాట. లెఫ్ట్ సైడ్న ఒకళ్ళు గోడ కట్టాలి, రైట్ సైడ్న ఒకళ్ళు గోడ కట్టాలన్నమాట. ఎదర మేము గోడ కట్టుకోవాలి. ఇటు సైడ్ అటు సైడ్ కడితే ఫ్రంట్ సైడ్ మేము కట్టుకుందామని చూస్తున్నామండి. ఇది మా పెరడు అనమాట. చాలా మొక్కల్ని పెంచుకోవాలని ఉంటుంది, కానీ పక్కన వాళ్ళ కోళ్ళ వలన నేను ఏ పని చేసుకోలేకపోతున్నాను అనమాట. పెరట్లో ఉన్న వాటినే అలా చూసుకుంటూ ఉంటాను. అయితే కుండీల్లో అయితే మొక్కలు పెంచుకుంటున్నానండి, చూపిస్తా. కొంచెం మనకి ప్లేస్ ఉంది పైన గచ్చు, అక్కడ పెంచుకుంటున్నాను, చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. ఓకేనండి, బాయ్ బాయ్.